హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పెళ్ళిళ్ళలో వడ్డించే అసలు సిసలైన కాకరకాయ కారం రెసిపీ ఎలా చేయాలో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అస్సలు చేదనేదే లేకుండా చాలా చాలా టేస్టీగా ఉండే ఈ కాకరకాయ కారం రెసిపీ ఒకసారి ట్రై చేశారంటే మీరు కూడా వెంటనే చేసుకొని తినేస్తారు, అంత బాగుంటుంది. నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేశారంటే అస్సలు చేదనేదే ఉండదండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ కాకరకాయ రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు కాకరకాయలను తీసుకుంటున్నాను. ఈ కాకరకాయలకి ఈ పై తొక్కు కూడా తీయాల్సిన అవసరం లేదు. ఈ తొక్కు తీయకపోయినా చేదు రాకుండా ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ విధంగా చక్రాల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో ఉండే విత్తనాలు కూడా తీయాల్సిన అవసరం లేదు. విత్తనాలతో పాటు చేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో విత్తనాలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసెస్లో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఈ కాకరకాయలోకి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక 1/2 కప్ వరకు వేరుశనగ పప్పు అంటే పల్లీలు ఉంటాయి కదా, పల్లీలను ఈ విధంగా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు పుట్నాల పప్పు, ఒక 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కొబ్బరి, ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర, 1.5 స్పూన్ వరకు కారం తీసుకున్నాను. కారం అనేది ఇంకొంచెం ఎక్కువగా తినగలిగితే 2 స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత పల్లీలను ఇలా కొన్ని పక్కన పెట్టేసి మిగిలినవి యాడ్ చేసుకోవాలి. ఈ మిగిలిన పల్లీలను ఫ్రైలో యాడ్ చేస్తాను, అందుకని కొన్ని పక్కన పెట్టాను. కొంచెం సాల్ట్ వేసేసి ఈ విధంగా ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయల్లో సాల్ట్ వేసి పసుపు వేసి కలిపి పెట్టాం కదా, ఇప్పుడు ఈ కాకరకాయ పీసెస్ని గట్టిగా స్క్వీజ్ చేసి వాటర్ అంతా తీసేసి పీసెస్ని ఇలా ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఈ పీసెస్ని ప్రెస్ చేసి వాటర్ అంతా తీసేయటం వల్ల కాకరకాయల్లో ఉండే ఆల్మోస్ట్ చేదు అనేది పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత కొన్ని కాకరకాయ ముక్కలను వేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేయటం వల్ల కాకరకాయలు తినేటప్పుడు చేదు కూడా అంతగా అనిపించవు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అమ్మో కాకరకాయ అంటే చేదు అనే వాళ్ళు కూడా ఇలాగ ట్రై చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం యూస్ చేసిన పౌడర్ వల్ల చేదు అనేది తెలియకుండా ఉంటుంది. ఇవి వేగడం కొంచెం లేట్ అవుతాయి, బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే స్పెషల్గా ఉంటుంది. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఇలా కాకరకాయ పీసెస్ అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 4-5 క్రష్ చేసిన వెల్లుల్లి, ఒక రెమ్మ కరివేపాకు వేసేసి ముందుగా మిగిల్చుకున్న పల్లీలను కూడా యాడ్ చేసి ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైలో పల్లీలు వస్తే టేస్ట్ బాగుంటుందని నేనైతే వేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ వేస్తేనే బాగుంటుంది. తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని కూడా వేసేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారంని కూడా యాడ్ చేసేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం మిక్స్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. పొడిలో వేసాము, అలాగే కాకరకాయలు ముక్కలుగా కట్ చేసినప్పుడు వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా యాడ్ చేయట్లేదు. మీకు కారం ఒకవేళ సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. కాకరకాయ ముక్కలకి ఈ కారం బాగా పట్టే విధంగా 1 నిమిషం పాటు కలుపుకున్నామంటే టేస్టీ కాకరకాయ కారం రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.